హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే మీ అందరికి. దిస్ ఇస్ హెచ్ఆర్ అనుకుమార్ సనా ఫ్రమ్ విశాఖపట్నం. మీకు అసలు లాంగ్ షార్ట్ వీడియో తీసుకుని వస్తుంటాను. కెరియర్, గోల్, ఫన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అన్ని ప్రకార వీడియోస్ నా దగ్గర ఉంటాయి. నిన్న నేను పెట్టిన వీడియోకి చాలా మంది రెస్పాన్స్ ఇచ్చారు. సార్ ఫియర్ కమ్అట్ చేయాలంటే ఎలా సార్? ఎగ్జామినేషన్ ఫియర్, ఇంటర్వ్యూ ఫియర్, ఫస్ట్ టైం ఫ్రెషర్స్ వెళ్తారు ఇంటర్వ్యూకి భయపడతారు సార్, ఈ ఫియర్ నుంచి బయటకి ఎలా రావాలి అనేసి చాలా మంది అడిగాను. మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఎక్సలెంట్ అండి. కామెంట్స్ ఒక 50% వస్తే 50% నా వాట్సాప్ పగిలిపోయింది. ప్రతి ఒక్కటి సార్ చెయ్యండి సార్, ఇది ఒక పెద్ద టెన్షన్, ఫ్రెషర్ ఏంటి సార్, ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాకుడాను కారిపోతుంది ఇంటర్వ్యూ అని పేరుతోటి అనేసి చాలా మంది అడుగుతున్నారు. సరే, ఈ విషయంలోనే చాలా సింపుల్ గా ఆడుతూ పాడుతూ మీరు ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలి అనేసి దాని మీద తీసుకుని వచ్చాను. లాస్ట్ వరకు వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఇది మీ కెరియర్ కి సంబంధించిన వీడియోస్ ని తీసుకుని వస్తుంటాను. కెరియర్ అనేసరికి ఎక్స్పీరియన్స్ వాడు కూడా కెరియరే, ఫ్రెషర్ కూడా కెరియర్. కెరియర్ ఇస్ కెరియర్. సో కెరియర్ కోసం సీరియస్ గా ఉండేవాళ్ళు కన్ఫర్మ్ గా నాకు తెలిసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ టుడే ఈస్ గురు పౌర్ణమి. సహనా భవతు సహనో భనతు సహ వీర్యం కరవావహే తేజస్వి నామధీతమస్తు మా విద్విషావహే. గురుదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత వచ్చేది గురుదేవో భవ. మమ్మీ డాడీ ఎదిగిస్తారు, కానీ గురు మంచి డైరెక్షన్ చూపిస్తారు. మంచి డైరెక్షన్ చూపించే మీ లైఫ్ లోనే టీచర్ కానీ, ప్రొఫెసర్ కానీ, లెక్చరర్ కానీ ఎవరైనా ఉంటే ఈ రోజు కళ్ళు మూసుకొని వాళ్ళు క్షేమంగా ఉండాలనేసి తలుచుకోండి. నేను కూడా పొద్దున అదే చేశాను. చూడండి, ఒక ప్లేస్ చెప్తాను, పంజాబ్. పంజాబ్ లోని ఏ దేవుడు ఉండరండి, గురువులు ఉంటారు. ఆ గురువు వల్ల నా ఫ్యామిలీ ఈరోజు భోజనం చేస్తుందంటే నువ్వు నా దేవుడివి. ఒక గురువు నీకు ఢాబా నేర్పించడం, ఢాబాలో వంట ఎలా చేయాలి అనేసి నేర్పించాడు. ఆ మనిషి ఎక్కడో పంజాబీ ఢాబా ఇండియాలో ఎక్కడో ఓపెన్ చేసుకున్నాడు అంటే ఆ గురు ఫోటో పెట్టుకుంటాడు, తనే నా దేవుడని. ఏ లక్ష్మీదేవి, ఏ యేసు ప్రభు, ఏ అల్లాకి నమ్మరు వాళ్ళు. ఓన్లీ వాళ్ళు గురువులు. ట్రాక్టర్ నేర్పించడం, ట్రాక్టర్ తోవడం నేర్పించారా? ఆ ట్రాక్టర్ తోవడం తోటి నా ఫ్యామిలీ రోజు భోజనం చేస్తుందా? నువ్వు నా గురువి, నువ్వు నా దేవుడివి. ఒక పంజాబ్ లాంటి స్టేట్ లోనే ముస్టోళ్ళు ఉండరు, హార్డ్ వర్క్ తో బతుకుతారు. ఏమీ లేదు, ఏమీ తోచట్లేదంటే గురుద్వారాకి వెళ్ళి షూ పాలిష్ కూడా చేస్తారు. 3 పూట్ల భోజనం దొరుకుతుంది. ఇది జనరల్ గా చెప్పాలంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. సో మీ లైఫ్ లోని ఎవరో ఒక టీచరు, ఎవరో ఒక ప్రొఫెసరు, ఎవరో లెక్చరర్ మీకు బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ క్షేమంగా, వాళ్ళ ఫ్యామిలీ క్షేమంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా ఈరోజు గురుదేవ భావ అనేసి తలుచుకోండి. కాంటాక్ట్ లో ఉండే విష్ చేయండి, దగ్గరలో ఉంటే వెళ్ళి కలండి. టీచర్స్ డే మీరు చెప్పాలంటే స్పెషల్ టీచర్స్ డే ఈరోజు. ఒకరోజు మీకు గడుపుతాం టీచర్స్ డే 5th of September, బట్ టుడే ఇస్ రియల్ టీచర్స్ డే. మీ గురువులకి హార్ట్ఫుల్ గా ప్రే చేసే రోజు. ఎనీవేస్, చాలా మంది అడిగే ప్రశ్న, సార్ భయం 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 భయం. చాలా ఈజీగా అయితే నేను చెప్పును, కానీ లాస్ట్ వరకు వీడియో చూస్తే డెఫినెట్లీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం గతంలాగా అంత భయం అయితే ఉండదు. ఒక మాట అంటాను ఫ్రాంక్ గా, ఇంటర్వ్యూ అంటే భయం. తినేస్తున్నారా, ఖర్చేస్తున్నారా? మీలాంటి వాళ్ళు ఎంతమంది ఇంకా భయం అంటున్నారు? భయం రావడం మంచిది కూడా చెప్పాను లాస్ట్ వీడియోలోని. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ కెరియర్, మీకు టెన్షన్ రావాలి. భయపడుతున్నారు కదా, ఫ్రాంక్ చెప్పాను, ఇదే మీ లైఫ్ లో లాస్ట్ ఇంటర్వ్యూవా? ఇది క్రాక్ చేయకపోతే మీ లైఫ్ జీరోవా? దీనికంటే బాబు లాంటి వాళ్ళు లేరా మార్కెట్లో? కంపెనీస్ దీనికంటే పెద్ద శాలరీ ఇచ్చే కంపెనీస్ లేవా? దీనికంటే పెద్ద ఆపర్చునిటీ ఇచ్చే కంపెనీస్ లేవా? ఒకప్పుడు ఇన్ఫోసిస్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్కడికో కొడుతుంది. పవర్ బిఐ టూల్స్, కొత్త డొమైన్స్ వస్తున్నాయి. ఇన్ఫోసిస్ వాడు ఇచ్చే శాలరీ ప్రతి ఒక్కటి ఇవ్వడం మొదలెట్టాడు ఈ మధ్యన. సో వేర్ ఇస్ ది కాంపిటీషన్? ఇంటర్వ్యూలోని భయపడితే హౌ యూ పర్ఫామ్? భయం ఎగ్జామినేషన్ పడితే హౌ యూ పర్ఫామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయినా దెర్ ఇస్ ఎ సెకండ్ అటెంప్ట్. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయినా దెర్ ఇస్ అనదర్ జాబ్, అనదర్ ఆపర్చునిటీ. వెన్ యూ హ్యావ్ ఎ ఆల్టర్నేట్, ఇది కాకపోతే ఇంకోటి మీ మైండ్ లో ఉన్నప్పుడు, ఇంకో ఆప్షన్ ఉన్నప్పుడు, వై యూఆర్ గెటింగ్ ఫియర్?
భయం దేనికి ఖర్చేస్తారా? అమ్మో అందరి ముందు పర్ఫార్మెన్స్, అందరి ముందు క్లాస్ రూమ్ లో చదువుకున్నప్పుడు లేనిది అందరి ముందు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి దేనికి భయం? స్టేజ్ ఫియర్ అంటే ఎందుకు భయం? ఒక అమ్మాయి అంటుంది, సార్ ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయడం యూట్యూబ్ లో ఎలాగా? ఏమా నీ ఫేస్ టెర్రరిస్ట్ ఫేసా? నీకు పాస్పోర్ట్ లో నీ స్టాంప్ వేస్తారా నువ్వు టెర్రరిస్ట్ అని? దెంగి భయపడుతున్నావు? మీ చుట్టాలు, మీ బంధువులు ఏమనుకుంటారు? అమ్మో నేను జాబ్కి వెళ్తే నేను జాబ్ చేస్తున్నానంటే నా అత్త మామ ఏమనుకుంటారు? అమ్మో నేను మా ఆయనకి ఈక్వల్ గా సంపాదిస్తే సొసైటీ ఏమనుకుంటుందో? అనుకున్నవాడు మీకు కూడి పెడతాడా? అనుకున్నవాడు మీకు ప్రాబ్లంలు ఉంటే వచ్చి సహాయం చేస్తాడా? ఏమనుకుంటారని భయం. పర్ఫార్మెన్స్ నేను ఇవ్వగలనా నేను భయం. అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వగలేనని భయం. అమ్మో ఇంటర్వ్యూ బిల్డింగ్ చూస్తే భయం. అమ్మో ఇంతమంది జనాలు ఉన్నారని చూస్తే భయం. అమ్మో రేపు ఇంటర్వ్యూ అని భయం. అమ్మో వచ్చే సోమవారం ఇంటర్వ్యూ అని భయం. రూట్ కాజ్ ఒకటే, మీ భయానికి రూట్ కాజ్ ఒకటే. ఇది కాకపోతే ఇంకోటి మైండ్ లో పెట్టుకొని వెళ్ళండి ఇంటర్వ్యూకి. జనాలు ఏమంటున్నారు, పబ్లిక్ ఏమంటున్నారు, వాళ్ళేంటి అనుకుంటున్నారు, వీళ్ళేంటి అనుకుంటారు, అందరి ముందు ఆన్సర్ ఇవ్వకపోతే వాళ్ళేంటి అనుకుంటారు, ఇంతమంది పబ్లిక్ ఇంతమంది స్టూడెంట్స్ ముందు నేను షేప్ అయిపోతా, నా రెప్యుటేషన్ పాడైపోద్ది, నేను హెచ్ఆర్కి ఆన్సర్ ఇవ్వకపోతే వాళ్ళేమనుకుంటారు, నా మీద బ్యాడ్ ఒపీనియన్. ఒక పిట్ట కథ తప్పితే, ఒక చిన్న పిట్ట కథ తప్పితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఒక చిన్న గుర్రం మీద హస్బెండ్ వైఫ్ ఇద్దరు వెళ్తున్నారు. నలుగురు మనుషులు వచ్చారు. ఓ రినా యదవ చిన్న గుర్రం గేదెలాగా ఉన్నారు, ఇద్దరు కూర్చున్నారండి దానిపైన, సిగ్గు లేదు, అది చచ్చిపోతే గుర్రం మీ బరువుకి అని చెప్పేసి వెళ్ళిపోతారు. హస్బెండ్ వైఫ్ అనుకుంటారు, ఓడి అమ్మ అవును కదా చిన్న గుర్రం, అలా అనేసారే తప్పు కదా మీరు చేస్తున్నది. వైఫ్ నువ్వు కూర్చో నేను నడుస్తా అనేసి కొంచెం దూరం వెళ్ళగా నలుగురు ఆడవాళ్ళు వస్తారు. చి దరిద్రం దానా, నువ్వే ఆడదా, నీ మొగుడు నడుస్తున్నట్టు నువ్వు కూర్చున్న గుర్రం మీద సిగ్గుసరం ఉందా, నీ మొగుడికి ఇదేనా నువ్వు ట్రీట్ చేస్తున్నది అనేసి అంటారు. ఆ వైఫ్ అంటది, అరే బాబు నన్ను అనేసారు నాయన, నేనేది దిగిపోతాను నువ్వు ఎక్కని. వైఫ్ దిగిపోయి గుర్రం మీద మొగుడెక్కి కొంచెం దూరం వెళ్తే ఇంకా నలుగురు వస్తారు. ఒరే బుద్ధి తక్కువ వేధవా, పెళ్ళాన్ని నడిపిస్తూ ఉంటే నువ్వేంట గుర్రం మీద వస్తున్నావు, సిగ్గు లేదురా, నీ గుర్రం కావాలి పెళ్ళం ఏమో నడిచి రావాలా అనేసి. అలా కాదనేసి ఇద్దరు గుర్రం దిగిపోయి గుర్రం నడిపి తీసుకుని వస్తే మళ్ళీ నలుగురు వస్తారు కొత్త వాళ్ళు. ఓర్ నీ బోర్ర తక్కువ వేధవా, గుర్రం ఉంచుకొని నడుస్తున్నారేంట్రా మీరు? మీకు కాన్సెప్ట్ అర్థమైందా? ఏ రకంగా జనాలు ఏవైనా అంటారు, మీకు ఒకదాని లాభం ఉందా ఒకటితో? జనాలు ఏమనుకుంటారని భయం, అందరి ముందు ఆన్సర్ ఇవ్వలేనని భయం, రెప్యుటేషన్ బ్యాడ్ అయిపోతుందని భయం. హెచ్ఆర్కి నువ్వు ఫస్ట్ క్యాండిడేట్ కాదు, ఏ హెచ్ఆర్ కూడా మీరు ఫస్ట్ క్యాండిడేట్ కాదు. మీకంట పూర్, మీకంట వరస్ట్ వాళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారు హెచ్ఆర్ అనేసరికి. మా దగ్గర ప్రొఫైల్స్ అందరూ టాపర్స్ ప్రొఫైల్స్ వస్తాయా? రారు. డాక్టర్ దగ్గర అందరూ ఒక టాప్ లెవెల్ పేషెంట్స్ వస్తారా? రారు. రకరకాల పేషెంట్స్ వస్తారు మా దగ్గర, రకరకాల యావరేజ్, బిలో యావరేజ్, పూర్, డిస్కంటిన్యూ అయిపోయిన వాళ్ళు, డ్రాప్ అవుట్ అయిపోయిన వాళ్ళ స్టూడెంట్స్ మేము చూసాం. దేనికి మీ భయం? ఇంత జనాలు ఎంత కొంత మీరు బెటరే కదా, ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎంత కొంత జనాలు మీరు బెటరే కదా. ఎవరో ఏదో అనేసుకుంటారనేసి భయపడద్దు. జనాలు చూసి, కంపెనీ అద్దాల మేడలు చూసి, గ్లాసులు చూసి, క్యాబ్లు చూసి, వాళ్ళు పాష్గా ఉంటారు చూసి రేపు నువ్వు జాబ్లో వెళ్ళి నువ్వు కూడా పాష్ అయిపోతావు. నో నీడ్ టు వరీ. నీకు ఇంగ్లీష్ రాదంటే నో నీడ్ టు వరీ, ప్రాక్టీస్ చేయండి ఇంటికాడ. సబ్జెక్ట్ రాదంటే నో నీడ్ టు వరీ, ప్రాక్టీస్ చేయండి. తెలిసిన దానికి ఆన్సర్ ఇవ్వండి, నవ్వుతూ ఆన్సర్ ఇవ్వండి. ఏమి భయం? బొక్క. దేనికి భయం? మాటికి భయం భయం భయం, దేనికి భయం స్వామి? ఇదేనా లాస్ట్ జాబ్? రేపు ప్రపంచం అంతం అయిపోతుందా? ఆ కంపెనీ మూచిపడిపోతుందా? లేకపోతే చివరి కోరిక అయితే ఇదే కంపెనీ చేరతానండి. బాబు లాంటి కంపెనీ ప్రతిరోజు వస్తున్న మార్కెట్లో ప్రతిరోజు పోతుంది. ఏంటి స్వామి భయం? దేనికి భయం స్వామి? అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కొంచెం సాలిడ్ గా ప్రిపేర్ అయిపోండి, సగం భయం పోతుంది. కొంచెం సాలిడ్ గా ప్రిపేర్ అవ్వండి అంతే. ప్రిపరేషన్ చాలా ఈజీ నాన్న. ఈ ఫియర్ కి బయటకు రావడానికి చాలా చాలా సింపుల్. మీ కమ్యూనికేషన్, మీ సబ్జెక్ట్ రెండు విషయాలు, 10 విషయాలు అడగడం. మీకు ఎక్కడ యుగాండా క్యాపిటల్ ఏంటి, పాకిస్తాన్ బార్డర్ లోని ఆ మేకపిల్ల నడుస్తుంది కదా, ఆ మేకపిల్ల తల్లి పేరు ఏంటి అని అడగరు. అర్థమైందా? మీరు చదువుకున్న సబ్జెక్ట్, మీకు సరౌండింగ్ ఉన్న యాక్టివిటీకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కమ్యూనికేషన్, ఈ రెండే నాన్న.
ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సింపుల్. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. చాలా సింపుల్. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఒక డేలోనే మీకు బైక్ వచ్చిందా? సైకిల్ తొక్కరు కదా చిన్నప్పుడు. పెడల్తో తొక్కుతూ, అన్‌బ్యాలెన్స్ అవుతూ, పడుతూ, మళ్ళీ లెగిస్తూ, అమ్మో! దెబ్బ తగిలింది అమ్మకి తెలియకూడదు, అమ్మో! దెబ్బ తగిలింది నాన్నకి తెలియకూడదు. అవునా కాదా? అలా తొక్కుంటూ వచ్చిన వాళ్ళం కదా అందరూ. బైకులు తెస్తున్నాం. మరి అన్‌బ్యాలెన్స్ ఎందుకు అవుతున్నారు? సబ్జెక్ట్ కాస్త ప్రిపేర్ అవ్వండి. కమ్యూనికేషన్ బాగా ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ కాస్త కమ్యూనికేషన్ ఎందుకు బాగా ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను, ఎందుకంటే సబ్జెక్ట్ రాకపోయినా అక్కడ ఏదో బుర్ర కథ చెప్పుకొని మీరు బ్యాలెన్స్ చేయవచ్చు. ఒక్కటి నేను చెప్తున్నాను, ఏ హెచ్ఆర్ కైనా నేను ఒకటే చెప్తున్నాను. నేను చెప్పేవాడిని నా డిగ్రీ టైంలోని, ప్రజెంట్ నేను చెప్పట్లేదు కానీ ఒకటి చెప్తున్నాను. మీకు ఆన్సర్ తెలియకపోతే ఐదర్ కన్వర్స్ దెమ్ ఆర్ కన్ఫ్యూజ్ దెమ్. కన్వర్స్ చేయండి, లేదా అవ్వకపోతే కన్ఫ్యూజ్ చేసేయండి అవతలకి. బట్ నో నీడ్ టు ఫీల్ డౌన్ ఫీల్ అవ్వద్దు. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద లాస్ట్. అరే మార్కెట్లో ఎలాంటి వేకెన్సీస్ ఉన్నాయి తెలుసా మీకు? అసలు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి తెలుసా మార్కెట్లో? ఇది కాకపోతే 10 రోజులు మళ్ళీ ఇంకోటి వస్తుంది. ట్రై చేయండి. ఎన్ని రోజు భయం భయం భయం. ఏదో రోజు కంపెనీ దూరతారు కదా, దూరిన రోజు కూడా ఫస్ట్ డే భయం. ఏమీ లేదు, టెన్షన్ అనేసి మాటే లేదు. టెన్షన్ రావడం ఓకే, ఎంతవరకు రావాలి అంతవరకు రావాలి. గగనం అయిపోతున్నారు అలాంటి కాదు. ఇది ఫోబియా, అలాంటి వద్దు. అలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్కి అసలు ఎంకరేజ్ చేయకూడదు అలాంటివి. జస్ట్ గెట్ సక్సెస్. నవ్వుతూ పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకొని మీకు ఇష్టమైన దేవుడికి హ్యాపీగా వెళ్ళండి. నవ్వుతూ వెళ్ళండి, నవ్వుతూ రండి, అంతే. ఏమీ లేదు స్వామి, మీరు సాలిడ్గా ప్రిపేర్ అయితే మీకు భయం ఉండదు. కొంచెం అమ్మో నేను ఆన్సర్ ఇవ్వగలను లేదా, ఆన్సర్ ఇవ్వలేనని డౌట్ మీకు ఎందుకు వస్తుంది? ఆన్సర్ తెలియకపోతే కదా వస్తుంది. మీకు ఆన్సర్ తెలిస్తే ఎందుకు వస్తుంది భయం? చెప్పండి ఒక మాట. మీకు ఆన్సర్ తెలుసు, మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం తెలుసు. పోనీ ఇంగ్లీష్ విషయం పక్కనట్టండి, నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మీరు నాతో ఫోన్లో తెలుగులో మాట్లాడానండి. నేను ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడతా తెలుగులో, అంత ఫ్లూయెంట్గా మీరు మాట్లాడితే, అంత ఫ్లూయెంట్గా నేను ఇంగ్లీష్లో మాట్లాడితే, అంత ఫ్లూయెంట్గా రిప్లై కూడా ఇవ్వండి ఇంగ్లీష్లో. ఏదో ప్లస్ పాయింట్ కనిపిస్తుంది మైండ్లోని హెచ్ఆర్కి. అరే బాబు అసలు తగ్గట్లేదు, ఆన్సర్ తెలిగిపోయినా ఏంటి క్యాండిడేట్ తగ్గట్లేదు. స్పార్క్ కొంచెం మనం మా క్యాండిడేట్కి పుష్ చేయవచ్చు. ఆ స్పార్క్నెస్ రావాలి. అదంతా ఎలా వస్తుంది? భయపడితే వస్తుందా? భయపడితే రాదు. ఓకేనా? అస్సలు భయపడకూడదు. చూడండి, హెచ్ఆర్ మీకు ఎవ్వరు కాదండి, మీలాంటి క్యాండిడేట్స్ కుప్పల మంది. మీరు కాకపోతే ఇంకోలు, కానీ మీరు కాకపోతే ఇంకోలు ఆప్షన్ రాకూడదు మైండ్లో హెచ్ఆర్కి. అంత నవ్వుతూ ఆన్సర్ కావాలి. ఆ నవ్వుతూ ఆన్సర్ ఎప్పుడు వస్తుంది? భయపడితే వస్తుందా? రాదు. కాన్ఫిడెన్స్గా వెళ్ళండి. హెడ్ అత్తిసి వెళ్ళండి స్వామి. ఎవరు ఇండియన్స్ దేనికి భయం? ఇండియా దేనికి భయం? అలాంటి డెమోక్రటిక్ కంట్రీలోనే ఉంటున్నాం, దేనికి భయం అసలు? హ్యాపీగా నవ్వుతూ ఫెంటాస్టిక్గా స్మైల్ చేస్తూ మంచి పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ పాకెట్లో డబ్బులు పెట్టుకొని CV రెజ్యూమ్ ప్రింట్అవుట్ చేసుకొని మంచి షేవింగ్ చేసుకొని వెళ్ళండి. నీట్గా ఇవ్వండి ఆన్సర్. తెలిగిపోతే ఏది కన్వర్స్ చేయండి, లేదా కన్ఫ్యూజ్ చేయండి అవతలోడికి. నథింగ్ టు వరీ నాన్న, చాలా సింపుల్. ఫియర్ అవుతున్నారంటే మీరు ఎక్కడో స్ట్రక్ అయ్యారు. ఆ స్ట్రక్నెస్ సొల్యూషన్ అయిపోతే, మీరు సబ్జెక్ట్కి స్ట్రక్ అవుతున్నారా, కమ్యూనికేషన్ స్ట్రక్ అవుతున్నారా, జనాలు అంటారా? ఇంతమంది జనాలోని బొంగులో ఎవరా వాళ్ళు? మినిస్టర్ ఏదో పార్లమెంట్లో కూర్చున్నారు ఏంటి బొంగులోది? మీకంటే లోవర్ వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు, మీకంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూర్చుని ఉంటారు, మీకంటే కమ్యూనికేషన్ బ్యాడ్గా ఉన్న వాళ్ళు కూర్చుని ఉంటారు. వాళ్ళే కూర్చున్నది, మీరు కూర్చుంటే తప్పెట్టు వచ్చింది? అందరి ముందు ఆన్సర్ ఇస్తే తప్పేంటి వచ్చింది? నవ్వుతారా? మీ ఇంగ్లీష్కి నవ్వుతారా? పెద్ద అందరూ ఫారెన్ నుంచి వచ్చినారు కదా అక్కడ వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళు ఏదో పెద్ద ఫారెన్ యాక్సెంట్లో మాట్లాడితే మీ ఇంగ్లీష్కి వాళ్ళు ఏదో నవ్వుతారు. నాకు నేను షైగా ఫీల్ అయిపోయి భయం వస్తుందన్న. లేదు, ప్రెజెంటేషన్ ఇవ్వండి, మంచిగా మాట్లాడండి. మాట్లాడుతుంటే పక్కవాడు మీ వైపు అలా చూడాలి. అయిపోయింది సెలెక్ట్. అమ్మ ఎలా ఎరగదీస్తుంది, ఏంటి తీసుకుపోతే ఇంకెవరు తీసుకుంటారు? అలా రావాలి అవతల క్యాండిడేట్కి. మా లెక్కేదేంటి, మనం ఎక్కాలి వాళ్ళ మీద బొక్క. ఫ్రాంక్ చెప్తున్నాను, భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన టాపిక్ కూడా అక్కడ లేదు. కాన్ఫిడెన్స్గా కమ్యూనికేషన్ ఒకటి చెప్తున్నా, ప్రతి వీడియోలో నేను చెప్తా, కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో మీరు నేర్చుకుంటే 10 క్వశ్చన్కి 10 ఆన్సర్ రాకపోయినా సెలెక్ట్ అయిన వాళ్ళు నేను చూసాను ఇప్పటి వరకు.
ఎలా కన్వర్స్ చేస్తారంటే సార్ ఐ డోంట్ నో సార్ ప్లీజ్ బట్ జస్ట్ ఐ లైక్ టు ఎంటర్ ఇన్ కంపెనీ అండ్ లర్న్ ఫ్రమ్ ద జీరో. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఇందుకు స్వామి తీసుకోండి హెచ్ఆర్ కూడా నీ అమ్మ ఏమీ తెలియదు కానీ ఈయన్ని నేర్పిస్తే రాకెట్ సైంటిస్టే. చూసాం మేము అలాంటి వాళ్ళని హైర్ కూడా చేసాం. అందుకే సబ్జెక్ట్ తక్కువ కమ్యూనికేషన్ ఎక్కువ అంటున్నాను. కమ్యూనికేషన్ ఫుల్ బిల్డప్ చేసుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళండి. అప్పుడు కూడా భయం వేస్తే కామెంట్ చేయండి కదా. రాదురన్న రాదు. మీరు కొంచెం డౌన్ అయితే భయం ఇంకా డౌన్ చేస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ ఈ లెవెల్లో ఉంటే భయం బొక్క ఏమీ ఉండదు. కొన్ని వర్డ్స్ నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బొక్క అనేస్తున్నాను, కానీ ఒకటి చెప్తున్నాను ఫ్రాంక్గా, మంచిగా చెప్తే వినే రకాల ప్రపంచం కాదు. నా వీడియోస్ చూసి కూడాను అందరు పాటిస్తున్నారంటే నేను నమ్మను. పాటిస్తే 50 మంది ఇంటర్వ్యూకి వెళ్తే 10-15 మంది నాకు ఆఫర్ లెటర్ ఇస్తున్నారు. ఈ 50కి 50 ఇవ్వాలి కదా ఆఫర్ లెటర్. ఎందుకు ఇవ్వట్లేదు? నా టిప్స్ ఫాలో అవ్వట్లేదా? లేదా అక్కడికి వెళ్ళి నా టిప్స్ మర్చిపోతున్నారా? ఆ మాత్రం మర్చిపోయింది అని అయితే నా వీడియో చూడడం ఎందుకు స్వామి? ఇంటర్ 10th క్లాస్ వాళ్ళు అని ఆఫర్ లెటర్ వచ్చిందని, అని ఆ శాలరీ వచ్చిందని అసలు ఎంత గర్వంగా నా వాట్సాప్ చూస్తున్నారు కదా, వాట్సాప్ నెంబర్ ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు కదా ఇక్కడ యూట్యూబ్ చూస్తున్నారు కదా నేను ఆఫర్ లెటర్ ఎలా పెడుతున్నాను చెప్పండి. వాళ్ళకి ఆఫర్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళకి జాబ్స్ ఎలా వస్తున్నాయి, ఎలా సెలెక్ట్ అవుతున్నారు. ఆడుతూ పాడుతూ వెళ్ళమన్నాను, ఆడుతూ పాడుతూ వెళ్ళారు, కాన్ఫిడెన్స్గా ఆన్సర్ ఇచ్చారు, ఫేస్ మీద చిన్న స్మైల్ ఇచ్చారు, వచ్చారు, మెయిల్కి ఆఫర్ లెటర్ వచ్చింది, శుభ్రంగా వెళ్ళి చేరిపోతారు. ఇది లెక్క. ఓకేనా? టెన్షన్ పడద్దు. ఇది నా నంబర్, ఇది నా వాట్సాప్ నంబర్. రేపు కానీ ఇంటర్వ్యూ ఉండి మీరు కొంచెం కంగారు పడుతున్నారంటే ఒకసారి కాల్ చేయండి, నాతో 2 minutes మాట్లాడండి. వాట్సాప్ నెంబర్ ఇది, ఒకసారి కాల్ చేయమని చెప్పండి, నీ పర్సనల్ నెంబర్ ఇస్తాను అప్పుడు. ఓకేనా? 2 minutes మాట్లాడండి, యూ ఫీల్ హ్యాపీ. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ రఘుమసన్ ఫ్రమ్ విశాఖపట్నం. లవ్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. గురు పౌర్ణిమకి శుభాకాంక్షలు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.